కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి ప్రాంతంలోని ప్రణీత్ ఆంటోనియా గ్రేటర్ కమ్యూనిటీ వాసులు మున్సిపల్ ట్యాక్స్ క్రమం తప్పకుండా చెల్లించినప్పటికీ వారి కమ్యూనిటీ గోడను హైడ్రా అధికారులు పగలగొట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు కమ్యూనిటీ లోపల నుంచి ఓవరాల్ ఎగ్జిట్ 4 వరకు దారి ఏర్పాటు చేయడం కోసం ప్రహరీ గోడను కూల్చివేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. శనివారం నోటీసులు ఇచ్చినప్పటికీ కాలనీ వాసులు లాయర్ ద్వారా సమాధానం పంపిన తర్వాత కూడా అధికారులు చర్చ లేకుండా ఈ చర్యను చేపట్టడం ఆవేదనకు కారణమని పేర్కొన్నారు. ప్రణీత్ ఆంటోనియా గ్రేటర్ కమ్యూనిటీ వాసులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారు ముందస్తు చర్చలతో మాత్రమే ఈ విధమైన చర్యలు తీసుకొని సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. हमारा घर कोई तोड़ने के लिए आएगा, हम खड़े भी नहीं हो सकते क्या? हम कुछ कर रहे हैं, फाइट कर रहे हैं, मत करो भी नहीं बोल रहे। और जबरदस्ती 5-6 लोग घसीट के मेरा हाथ में पूरा చెప్పడం ఒకటి ये पुलिस वालों का मेरे घर में घुस के मैं वहां तक तो भी नहीं गई हूँ ना, यहाँ पे बैठी हूँ। फिर కంట్రోల్ వాటర్ हमारे घर पुलिस ఒకటే అంటున్నారండి, మీరు గేటెడ్ కమ్యూనిటీ కాదు, మీరు అది చెక్ చేసుకోకుండా కొనుక్కోవడం మీ తప్పని. కాకపోతే లాస్ట్ టైము మా దగ్గర కొంచెం గవర్నమెంట్ ప్లేస్కి వదిలేయాలి ప్రతి గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం. అలా మేము వదిలేసిన ప్లేస్ని గవర్నమెంట్ తోడు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ నామ్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే అక్కడ ఇల్లు కట్టుకోవాలి అని స్పెసిఫిక్గా రాసి మరి ఆప్షన్ వేసింది. ఆప్షన్ వేసి అమ్ముకుంది. అంటే గవర్నమెంట్ కావాలి అమ్ముకుంటుంది అంటే మాది గేటెడ్ కమ్యూనిటీ. దానికి లేదు, మాకు అవసరం ఉంది రోడ్ ఓపెన్ చేయాలంటే మాది గేటెడ్ కమ్యూనిటీ కాదు. సో మేము ఏమని ఫిక్స్ అవ్వాలి? మాది గేటెడ్ కమ్యూనిటీయా గేటెడ్ కమ్యూనిటీ కాదు. వీల్లేదని ఇప్పుడు హైకోర్టు కూడా విలువ లేనప్పుడు హైకోర్టు కంటే హైడ్రా ఎక్కువనా? ఈ సందర్భంగానే గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను. హైడ్రా అనేది ఒక సంస్థ, ఏసీబీ ఎట్లనో పోలీస్ ఎట్లనో ఎప్పుడో పబ్లిక్ ఉపయోగపడే సంస్థ. అవన్నీ కాకుండా హైకోర్టు కేసులు కూడా హైడ్రా అప్పడానికి లేదంటే మరి ఏంది హైడ్రా అంటే ఏంది అనేది నాకు అర్థం కావట్లేదు. పబ్లిక్ ఉపయోగపడేటానికి ఉన్నదా, లేక పబ్లిక్ డిమాండ్ చేయడానికి ఉన్నదా హైడ్రా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్ గా ఆలోచన చేయాలి. గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే ప్రొటెక్ట్ చేయడంలో ఉండాలి. నేను ఇక్కడ 8 years ప్లస్ నుంచి ఉంటున్నాను. నాకు హైడ్రాతో ఒకటే క్వశ్చన్, లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ అక్కడ వచ్చి పగలగొట్టినప్పుడు ఓకే అది కాదు రాంగ్ అయింది అని తెలుసుకున్నారు. కోర్టు నుంచి మేము ఇచ్చిన స్టేటస్ కో వాళ్ళ దగ్గర ఉంది. ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇంకొకళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తే వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోరా? ఆల్రెడీ ఆంటోనియా నుంచి మాకు స్టేటస్ కో ఉంది కదా, మనం వాళ్ళ మీద యాక్ట్ అవ్వకూడదు అనే అది వాళ్ళు ఆలోచించరా? అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా పక్కింటి వాడిని పగలగొట్టేస్తారా? అది ఎంత లీగల్?